ఈ మధ్య మనం చూస్తున్న అత్యంత ఆనందకరమైన వార్త ఏదైనా ఉందంటే అది పవన్ కళ్యాణ్ తనయుడు అఖీరానందన్ ఎంట్రీ. పవన్ కళ్యాణ్ రెన్ని దేశాయిల ముద్దుల తనయుడు అఖీరానందన్ ఎంట్రీ ఇవాళ రేప ఎల్లుట అనేటట్టే సాగుతుంది. ఎందుకంటే అతను ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాడు. తర్వాత ఫిల్మ్ యాక్టింగ్ లో కూడా విదేశాల్లో శిక్షణ పొందొచ్చాడు. ఖచ్చితంగా ఈయన మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత క్రేజ్ ఉందో అంత క్రేజ్ ఈయన మీద కూడా ఉంది. దానిలో ఏమాత్రం డౌట్ లేదు. చూడడానికి కూడా 6 అడుగుల ఎత్తు, మంచి స్ఫురద్రూపి, అందగాడు అయిన అఖీరానందన్ ఎంత వేగంగా సినీ నీలాకాశంలోకి ఎంటర్ అవుతాడా తెరపై చూద్దామని ప్రేక్షకులందరూ ఉర్రూతలూగుతూ చూస్తున్నారు. ఈ మాట అనడానికి ఎటువంటి ఆశ్చర్యం లేదు, అతిశయోక్తి లేదు. ఎందుకంటే అఖీరానందన్ చూడడానికి చాలా చక్కగా ఉండడమే కాదు, తన నడత, నమ్రత, తను సాటి మనుషుల మీద చూపించే అభిమానం అన్ని చూస్తే తండ్రి లక్షణాలు, తండ్రి రూపం పుచ్చుకున్నాడు అనడంలో ఖచ్చితంగా అందరూ కూడా అంగీకరించి తీరాల్సిన విషయం. అయితే చాలా సార్లు అఖీరానందన్ తల్లి అయినటువంటి రేణు దేశాయ్ గారిని చాలా మంది ప్రేక్షకులు కొన్ని సందర్భాలు ప్రశ్నించినప్పుడు, అమ్మా మీ అబ్బాయి ఎప్పుడు సినీ అరంగేయడం జరుగుతుందంటే ఖచ్చితంగా నేను కూడా ఆ రోజు కోసం చూస్తున్నాను ఎంతో ఆశగా. ఏదైనా తన తండ్రి తన పెద్దనాన్నలే తీసుకోవాలి నిర్ణయం అని ఆవిడ ఎంతో వినమ్రగా ఆవిడ చెప్పడం మనం విన్నాం. కనుక అది జరిగే రోజు అతి త్వరలో వస్తుందని, మరి ముఖ్యంగా ఈ మధ్య వచ్చే కొత్త వార్త ఏంటంటే శేఖర్ కమ్ముల గారు మంచి స్క్రిప్ట్ రెడీ చేశారు అఖీరానందన్ డెబ్యూ మూవీ కూడా శేఖర్ కమ్ముల గారితో ఉంటుందని అనడం సగటు ప్రేక్షకుడు అందరూ ఆనందపడే విషయం. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే శేఖర్ కమ్ముల గారు లాంటి దర్శకుడి చేతిలో అఖీరానందన్ పడితే ఫస్ట్ మూవీకి నటనలో మెలకువలు, ఫిలిం ఫీల్డ్ లో ఎలా ఉండాలి అని ఒక సెక్షన్ కూడా కంటిన్యూ అయ్యేందుకు దోహదపడుతుంది. ఎందుకంటే శేఖర్ కమ్ముల గారు నిబద్ధత కలిగిన ఒక దర్శకుడు. ఆయన దగ్గర నటించిన నటులకి యావరేజ్ నటుడు కూడా ఫుల్ ప్లెడ్జ్ నటుడుగా చూపించగల సత్తా శేఖర్ కమ్ముల గారి దగ్గర ఉంది. ఇది ఇలాగే జరగాలి. ఎందుకు జరగాలంటే ఏదో మాస్ డైరెక్టరు లేకపోతే యాక్షన్ ఫిల్మ్ తీసి హడావుడి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతను ఇంకా ఎన్నో 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 సినిమాలు చేయాలి. కనుక మొదటి సినిమాలో ఇలాంటి పడితే ఇలాంటి దర్శకుడు మణిరత్నం గారు అలాంటి దర్శకుల చేతిలో పడినట్టయితే ఇతని యాక్టింగ్ టాలెంట్ పర్ఫెక్ట్ గా తెర మీద ఆవిష్కరణ జరుగుతుంది. కనుక మనందరం కోరుకుందాం. ఇది పుకారు కాకూడదని కూడా మనందరం కోరుకుందాం. ఎందుకంటే ఈ మధ్య చూసాం కదా, బాలకృష్ణ గారి తనయుడు మోక్షజ్ఞ కూడా ఆ దర్శకుడితో చేస్తున్నారు, ఈ దర్శకుడితో చేస్తున్నారని హడావిడి చేశారు. ఆయన ఎంట్రీ కూడా తెలుగు చలనచిత్ర పరిశ్రమ 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. వీళ్ళిద్దరే కాదు, కృష్ణ గారి మనవడైనటువంటి మహేష్ బాబు గారి తనయుడు ఆయన గౌతమ్ తన ఎంట్రీకి కూడా ఈ ఫిలిం ఫీల్డ్ ఎన్నో వేల కళ్ళతో చూస్తుంది. కనుక ఈ ఎంట్రీలు జరగాలి. ఎందుకంటే
నెక్స్ట్ జనరేషన్ కి వాళ్ళే కాబోయే తెలుగు సినీ నీలాకాశంలో తారలు కనుక అటువంటి సన్నివేశం మనందరం చూడాలి. మనందరం కూడా వాళ్ళని ఆశీర్వదించాలని కోరుకుందాం. కనుక పవన్ కళ్యాణ్ గారి తనయుడు ఖచ్చితంగా సినీ అరంగేటం జరుగుతుంది. అదే విధంగా మనందరం కూడా ఎంతో ఆనందించే రోజు దగ్గరలో ఉందని ఈ కళ్ళతో ఎదురు చూస్తూ ఆ చిన్నారి పవన్ కళ్యాణ్ మనందరం కూడా ఆశీర్వదిద్దాం. మనందరం శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఆల్ ది బెస్ట్ అకీరానందన్. నీ రాక కోసం ఎదురు చూస్తుంది తెలుగు చలనచిత్ర పరిశ్రమ 1000 కళ్ళతో. మర్చిపోవద్దు. ఎంత వేగంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నువ్వు ఎంటర్ అయితే అంత ఆనందాన్ని ప్రేక్షక లోకానికి పంచినవాడు అవుతావు. అది జరగాలి. ఖచ్చితంగా మీ పెదనాన్న చిరంజీవి గారు, మీ తండ్రి పవన్ కళ్యాణ్, మీ అన్న రామ్ చరణ్ పాటలో మీరు కూడా నడిచి మంచి సక్సెస్ఫుల్ నటుడుగా ఈ తెలుగు సామ్రాజ్యాన్ని ఏలాలని సగటు ప్రేక్షకులందరూ కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా విశ్లేషణ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మై మీడియా మీ జనార్దన్.